ఆదోని ప్రజల వైపు నుంచి మా టిప్పర్ ఓనర్లందరూ కూడా, వీళ్ళందరూ కూడా ఆదోనిలో ఉన్నటువంటి సుమారుగా 80 టిప్పర్లు ఉన్నాయి మాకు. వీళ్ళందరి తరఫున మాట్లాడుతా ఉన్నాను. ఇసుకకు సంబంధించిన దోపిడీ ఎలా జరుగుతుందో వీళ్ళు ఎంతో బాధతో నాకు ఇప్పుడు చెప్తా ఉన్నారు. మంత్రాలయంలో 3 రీచ్లు ఉన్నాయి. ఒకటి గుడికంబాలు రీచ్, ఒకటి రెండోది మరలి రీచ్, ఒకటి నదీ చాగి 3 రీచ్లు ఉన్నాయి. ఈ 3 రీచ్ల్లో జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీ గురించి వీళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా 2-3 సార్లు ఉత్తరం రాశాను. సబ్ కలెక్టర్కి ఉత్తరం రాశాను, లేదా కలెక్టర్ కూడా ఉత్తరం రాశాను. ఎవడు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఇక్కడ టన్నుకు 39 రూపాయల చెప్పున 20 టన్నులకు 780 రూపాయలు మాత్రమే తీసుకుని వీళ్లకు లోడ్ చేయాల్సి ఉంది. లోడ్ చేస్తే వీళ్ళ బాడుగ తీసుకొని వచ్చి వీళ్ళకి ఎవరికి ఇసుక అవసరం ఉంటే వాళ్ళకి ఇస్తారు. కానీ ఈ 3 రీచ్ల్లో కూడా, మంత్రాలయంలో ఉన్నటువంటి 3 రీచ్ల్లో నుంచి 8,000 రూపాయలు ఒక టిప్పర్కి ముక్కు పిండి వసూలు చేస్తా. ఎంత దోపిడీయో చూడండి. 780 రూపాయలకి ఇవ్వాల్సింది ఎంత దోపిడీ చేస్తా? 8,000 రూపాయలు ఒక్కొక్క టిప్పర్కి వేసి దోపిడీ చేస్తా ఉన్నారు. వీళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కొన్ని పేర్లు కూడా చెప్తా ఉన్నారు. శ్రీకాంత్ చౌదరి అనే అతను, సతీష్ అనే ఒక అతను, సుధీర్ రెడ్డి అనే ఒక అతను ఈ గుడికంబాల్ రీచ్లో, బంగారయ్య అనే అతను మరలి రీచ్లో, నదీ చాగిలో భాస్కర్ అనే అతను ఈ పేర్లు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వీళ్ళు మేము చెప్పినట్టుగా మాకు డబ్బులు ఇస్తేనే మేము మీకు ఇసుక వేస్తాం, లేకపోతే ఇసుకే వెయ్యము అని వీళ్ళని బెదిరిస్తా ఉన్నారు. మా ఆదోనికి సంబంధించిన టిప్పర్లు 2-3 రోజులు, 4 రోజులు, 6 రోజులైనా సరే బయట పెట్టి ఇసుక వేయకుండా గమ్మునున్నారు. వాళ్ళకు సంబంధించిన ఈ దోపిడీకి సంబంధించిన ఈ ముఠా వాళ్ళు మాత్రం నిమిషానికి ఇసుక ఎత్తుకొని పోతా ఉన్నారు. ముందు హౌసింగ్ బోర్డు కోసమని బ్యానర్ పెట్టుకుంటారు, వచ్చి ఇక్కడ నేరుగా ఎవరికి ఇసుక అయితే ఇక్కడ అమ్ముకుంటా ఉన్నారు. ప్రజలకు ఇసుక ఏమైనా తక్కువ దొరుకుతా ఉందంటే 15,000 నుంచి 25,000 రూపాయల వరకు డిమాండ్ బట్టి విపరీతంగా దోచేస్తా ఉన్నారు. అక్కడ దోచుకుంటున్నారు, ఇక్కడ ప్రజల్ని దోచుకుంటా ఉన్నారు. ఎందుకు ఇలా దోపిడీ చేస్తా ఉన్నారు అడిగినటువంటి మా టిప్పర్ వాళ్ళందరినీ కూడా ఈ మధ్య తీసుకెళ్లి స్టేషన్లో 2 రోజులు పెట్టారు. కౌతాళం పోలీస్ స్టేషన్లో ఎందుకు ఇంత దారుణం అడిగినందుకు మా ఆదోనికి సంబంధించిన టిప్పర్ డ్రైవర్ని తీసుకెళ్లి 2 రోజులు అక్కడ నిర్బంధించినారు పోలీసులు అని చెప్తారు. అంటే పోలీసులు వీళ్ళకి సహకరిస్తా ఉన్నారా? అర్థం కావట్లే. లేదు, ఎందుకు మరింత గట్టిగా మేము డిమాండ్ చేస్తే మా వెహికల్లో, వీళ్ళకి వేసే వెహికల్లో 1 టన్ను ఎక్స్ట్రా వేస్తారట, ఒక బకెట్ ఎక్కువ వేస్తారట, 1 టన్ను ఎక్కువ పడుతుంది. ఇక్కడ వచ్చి ఆర్టీఓ వాళ్ళకి చెప్పి పట్టిస్తారట. అంటే ఆర్టీఓ వాళ్ళు కూడా ఈ ముఠాలో సభ్యులుగా మారిపోయినారా? అంటే మేము ఏమీ చేయకూడదా? ఎవరిని మాట్లాడినా బూతులు తిడతారు, కొడతారనే భయం ఉంది, పోలీసులు ఎత్తుకుపోతారనే భయం ఉంది, స్టేషన్లో పెడతారనే భయం ఉంది. ఇంత పెద్ద మీరు ముఠాని, ఈ రకమైనటువంటి దోపిడీని రాష్ట్రంలో ఎక్కడన్నా చూశారా అని అడుగుతా ఉన్నా. ఎందుకు మా ఆధ్వర్యంలోనే ఎందుకు నేను ఈ విషయం ఇంతకుముందు కూడా చెప్పిన. ఏమండి, ఇలా జరుగుతూ ఉంది. ఇసుక దోపిడీని మేము ఒప్పుకోము. మా ప్రజలకి తక్కువ ధరకి 6-7 వేల రూపాయలకి ఇసుక కావాలి ఆదోనిలో అని నేను అడుగుతా ఉంటే, అక్కడే 8,000 రూపాయల ఇసుక లోడ్కి ఇచ్చి ఇక్కడ 16,000, 18,000, 20,000 టైం దొరికి ఇంకా ఎక్కువ ఈ రకంగా ఇక్కడ దోచేస్తా ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఇది ఎక్కడ దోపిడీ? ఇది ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోతే నేను సబ్ కలెక్టర్ లెటర్ రాశాను, ఎస్పీ గారికి చెప్పాను, డిఐజీ గారికి లెటర్ రాశాను, పోలీసు వాళ్ళకి చెప్తాను. అందరూ చేతులు ఎత్తేసి ముఠాకు సహకరిస్తున్నారు అంటే నేనేం చేయాలి? ఇది మరీ దారుణం అని డెఫినెట్గా నేను సీఎంకి, అసెంబ్లీలో కూడా మాట్లాడతాను ఈ అంశాన్ని. మా ఆదోనిలో జరుగుతూ ఉంది, మా కర్నూలు జిల్లాలో జరుగుతూ ఉంది. 100% నేను అసెంబ్లీలో లేవనెత్తాను, ముఖ్యమంత్రికి కూడా స్పష్టంగా చెప్తాను. మా టిప్పర్ ఓనర్లకు అందరికీ ధైర్యం